హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రతిరోజు నా ప్రిపరేషన్స్ టిప్స్ మరియు సజెషన్స్ ఐడియాస్ అన్నీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వరకు మీకు ప్రిపరేషన్ టిప్స్ ఐడియాస్ అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నోటిఫికేషన్ సమయం కాబట్టి ఇప్పుడు సజెషన్స్ అనేవి ఇంకా చాలా అవసరం మీకు. సో నా వంతుగా మీ విజయం కోసం నేను ట్రై చేస్తాను. ఇది పార్ట్ 1 వీడియో అనమాట. అంటే డైలీ మీకు మోటివేషన్ లాగా, అలాగే నేను నా ప్రిపరేషన్లో ఏ టిప్స్ ఫాలో అయ్యానో అన్నీ కూడా మీకు డైలీ వీడియోలో ప్రతి వీడియోలో డైలీ కనీసం ఒక 3 ఐడియాస్ అయినా మీకు షేర్ చేస్తాను. సో ఇక నుంచి మన వీడియోస్ని డైలీ ఫాలో అవ్వండి. ఇప్పటికే మన ఛానల్ పెట్టిందే అందరికీ డిఎస్సి వాళ్ళకి మెయిన్గా ప్రిపరేషన్ టిప్స్ చెప్పడానికి అని చాలా సజెషన్స్ ఇవ్వడానికి పెట్టాను. చాలా వరకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఈరోజు నా ఛానల్ పెట్టి ఈ రోజుకి 3 years కంప్లీట్ అయ్యింది. నేను డిఎస్సికి ఎంతగా ప్రిపేర్ అయ్యానో 2 years పట్టింది నాకు డిఎస్సికి. అలాగే ఇప్పుడు ఈ కోచింగ్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవ్వడానికి కూడా 3 years పట్టింది. చూడండి, ఏదైనా సరే చదువుకు సంబంధించి అది సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే హార్డ్ వర్క్ అనేది కూడా చేయాలి. ఎడ్యుకేషన్ ఛానల్కి ఎక్కువగా మనీ రాదు, అలాగే ఎక్కువగా వ్యూస్ కూడా రావు. చాలా కష్టపడాలి ఎడ్యుకేషన్ ఛానల్కి సంబంధించి. సో నేను 3 years కష్టపడ్డాను. నాకు 43K అంటే 43,700+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున. అలాగే నా టిప్స్ అలాగే నా వీడియోస్ మీకు బాగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. మీకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఈ ఛానల్ మీకు ఎలా ఉపయోగపడుతుందో లేదో. ఈరోజు 3 years కంప్లీట్ అయిన రోజు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అందుకనే మీకు ఇక నుంచి డైలీ మీ విజయంలో నా వంతుగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. స్కూల్ చూసుకోవాలి కదా, స్కూల్ చూసుకుంటూ ఈవినింగ్ టైంలో మీకు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. అయితే డైలీ వీడియో చేస్తాను అన్నాను కదా, సజెషన్స్ టిప్స్. అయితే పార్ట్ 1 వీడియో. ఇంకా మనకి టెట్కి 2 months టైం ఉంది, అలాగే డిఎస్సికి 5 months టైం ఉంది. సో ఈ 7 months మీరు ఒక యజ్ఞంలా బాగా చదవాలి. అందరూ టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మ్యాక్సిమం అందరూ పూర్ స్టూడెంట్స్ అయి ఉంటారు. పేదరికం, ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అండ్ అందరికీ మెయిన్ ఏ జాబ్కి ప్రిపేర్ అయినా సరే ఆర్థిక పరిస్థితులు తక్కువగానే ఉంటాయి. కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ఆర్థిక పరిస్థితులు తక్కువ ఉంటాయి. ఇంకొక మెయిన్ డ్రీమ్ కోసం చదువుతూ ఉంటారు చాలామంది. చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలనే డ్రీమ్తో చాలామంది చదువుతారు. మీలో ఎంతమంది మీ డ్రీము టీచర్ జాబ్ కొట్టాలి అని అనుకునేవారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మెయిన్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆర్థికం ప్లస్ డ్రీమ్తో, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, అలాగే డిఎస్సి టీచర్ జాబు సాధించాలి అనే డ్రీమ్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం అందరూ ఉంటారనమాట. సో అందరికీ మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఖచ్చితంగా మీరందరూ 2024 డిఎస్సి రాసి సక్సెస్ అవుతారు. డిఎస్సిలో మీకు టీచర్ జాబ్ వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా ఐడియాస్ని మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు అందరి డ్రీమ్ ఏంటి? టీచర్ జాబ్ అవ్వాలని. అది ఏ కోరికైనా కావచ్చు. సో మనకి జాబ్ అవసరం, అది టీచర్ జాబ్. అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, నా ప్రిపరేషన్ టిప్స్లో మీకు కొన్ని చెప్తాను. నేను డైలీ మార్నింగ్ ప్రతిరోజు స్టార్ట్ చేసేటప్పుడు దేవుణ్ణి జపించడం, అంటే మీకు ఇష్టమైన దేవుణ్ణి జపించడం, కళ్ళు మూసుకొని అతన్ని కొన్నిసార్లు తలుచుకోవడం. లేదు అంటే ఒక పేపర్ మీద మీరు ఏ రోజైతే చదువుతున్నారో ఆ డేట్ వేసి దాని కింద మీకు ఇష్టమైన దేవుని పేర్లు రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు శివుడు అంటే చాలా ఇష్టము. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 21 times రాసుకునేదాన్ని స్టార్ట్ చేసే ముందు. ఇలా రాయడం వల్ల మీరు ఏ రోజు స్కిప్ చేస్తున్నారో కూడా అర్థమవుతుంది. చదవకుండా డేట్ మిస్ అయితే చదవనట్టే కదా. సో మీరు ప్రతిరోజు డేట్ వేసి మీకు ఇష్టమైన దేవుని పేరు, అది ఎవరైనా కావచ్చు, అది మీ ఇష్టము. సో ఒకసారి అలా చెయ్యండి. ఎందుకంటే ఇలా చేస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనకి చిన్న హ్యాపీనెస్ కానీ చిన్న బాధ కలిగితేనే దేవుణ్ణి కోరుకుంటాం. అలాంటిది మనకి జీవితానికి సరిపడా
ఉద్యోగం ఇది, మన జీవిత లక్ష్యం, జీవిత గమ్యం. అలాంటి దానికి దేవుణ్ణి కోరుకోకుండా ఉంటామా చెప్పండి? కాబట్టి మీరు ప్రతిరోజు దేవుణ్ణి మీ వంతుగా మీరు చదవడం స్టార్ట్ చేస్తారు, మీ వంతు మీరు చేస్తారు. మిగతాది దేవుడిని చూసుకోమని కొంచెం ప్రార్థిస్తే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీకు కూడా ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తూ దేవుణ్ణి, మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకుంటే ఉంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. పాజిటివ్ వైబ్స్ ఇంకా బాగుంటాయి. ఆ రోజంతా మీరు ఇంకొంచెం బాగా చదవగలుగుతారు. కాబట్టి డైలీ మీకు ఇష్టమైన దేవుణ్ణి మార్నింగ్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్టడీ, ఆ రోజు ఖచ్చితంగా ఒకసారి తలుచుకోండి దేవుణ్ణి. అండ్ నెక్స్ట్ టైం టేబుల్, మీరు టైం టేబుల్ వేసుకుంటారు కదా. టైం టేబుల్ ఎవరైనా వేసుకోకపోతే మన ఛానల్లో టైం టేబుల్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మీకు ఏ టైం టేబుల్ సెట్ అవుతుందో అది. హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్స్, అలాగే రెగ్యులర్గా చదివే వాళ్ళ టైం టేబుల్ కూడా ఉంది. సో అదొకసారి చూసుకోండి, మన ఛానల్లో ఉంటుంది. మీరు అనుకున్న టైం టేబుల్ని పక్కగా ఫాలో అవ్వాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే టైం టేబుల్ అనేది బాగా అవసరం ఎవరికైనా సరే. సో టైం టేబుల్ వేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఫాలో అవ్వడం మరొక ఎత్తు. ఖచ్చితంగా మీరు మార్నింగ్ నుంచి టైం టేబుల్, ఈరోజు టైం టేబుల్ పక్కాగా ఫాలో అవ్వాలి. ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు పడుకోవాలి, అన్నిటికి టైం టేబుల్ అనేది పక్కా ఉంటుంది. కాబట్టి మీరు దేనికి ఎంత టైం వేసుకున్నారో ఆ టైంని పక్కాగా యూటిలైజ్ చేసుకొని టైం టేబుల్ ఫాలో అవ్వాలి అని మీరు అనుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ ఒక సబ్జెక్ట్ని చదవండి. రోజంతా ఒక సబ్జెక్ట్ చదవడం వల్ల డ్రైగా ఉంటుందన్నమాట. ఎక్కువగా చదివాం అనుకుంటారు, కానీ ఒక 2-3 లెసన్సే చదువుతారు రోజంతా. అదే 3 అవర్స్ ఖచ్చితంగా ఈ 3 అవర్స్ ఈ సబ్జెక్ట్లో ఇన్ని లెసన్స్ చదవాలి అని మీరు పెట్టుకున్నారనుకోండి గమ్యం, ఆ 3 అవర్స్కి తగ్గ గమ్యం పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారనమాట. ఆ 3 అవర్స్లో చాలా ఎక్కువగా చదువుతారు. లేదా 4 అవర్స్, మినిమం 2 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక సబ్జెక్ట్కి. లేదు ఒక పూట అంతా ఒక సబ్జెక్ట్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు 3 అవర్స్కి టైం టేబుల్ అనేది వేసుకోండి, లేదంటే 4 అవర్స్కి ఒక సబ్జెక్టు వేసుకోండి. అలా ఫాలో అవ్వండి. అంతేగాని రోజంతా ఒక సబ్జెక్టే పట్టుకుంటే మాత్రం అది మీకు సిలబస్ అనేది కంప్లీట్ కాదు. 3 అవర్స్కి ఒక సబ్జెక్ట్ వేసుకోండి. సో ఈ విషయాలన్నీ మీకు తెలుసు, మీరు పాటించాలనుకుంటారు, రాసుకుంటారు, కానీ కొంచెం పాటించడంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు దగ్గరుండి కొన్ని విషయాలు చెప్తూ మళ్ళీ వీటిని గుర్తు చేస్తూ ఉంటున్నాను. అన్ని టిప్స్ అన్నీ ఒకే వీడియోలో చెప్పడం వల్ల లెంతీ అవుతుంది, అలాగే మీకు బోర్ కొడుతుంది. డైలీ కొన్ని మోటివేషన్ టిప్స్ చెప్తూ, అలాగే మీకు కొన్ని విషయాలు ఇలాంటివి గుర్తు చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఏదేమైనా సరే మన గమ్యం ఏంటి అంటే, మీ యొక్క గమ్యం టీచర్ జాబ్ అవ్వాలని. అదొకటే గుర్తుపెట్టుకోండి. బాగా చదవండి, ప్రతి నిమిషాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. బాగా కష్టపడి చదవండి. కష్టపడకుండా ఏది రాదు. ఇష్టపడి చదివితే కూడా అన్నీ బాగా వస్తాయి, అలాగే మీకు బాగా గుర్తుంటుంది. సో మీరు ఇష్టపడే చదువుతున్నారు అనుకుంటున్నాను. అందరూ కూడా ఇష్టపడే చదువుతారు. మనం ఏమైనా చిన్నపిల్లలం కాదు కదా కష్టపడి చదవడానికి, కష్టపడి హోంవర్క్ రాయడం, ఇవన్నీ బర్డెన్గా ఫీల్ అవ్వడం అనేది. సో మీరు ఇష్టపడి బాగా చదువుతున్నారు. ప్రతి లెసన్ని ఎంజాయ్ చేస్తూ చదవండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. మీ యొక్క గమ్యం టీచర్ జాబ్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ విజయంలో ప్రతిరోజు తోడుంటాను. ప్రతిరోజు మోటివేట్ చేస్తూ ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి ఫ్రెండ్స్. టీచర్ అవ్వాలి మీ యొక్క చివరి గమ్యం. ప్రతిసారి ఇదే గుర్తు చేస్తూ ఉంటాను. ఇంకా రెగ్యులర్గా మీకు ఇలా గుర్తు చేస్తూ ఉంటాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.